అమరావతికి 1,00,000 కోట్లు అవసరమే. కాకపోతే దశల వారీగా ఖర్చు పెడతాం. మొదటి దశలో 48,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది 2.5 ఏళ్లలో పూర్తవుతుంది. ఇది నిన్న నారాయణ గారు చెప్పుకొచ్చినటువంటి లెక్క. రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధానిలో నిర్మాణాలు చేపడతా ఉన్నారు. 3 దశల్లో రాజధాని పనులు పూర్తి చేసేందుకు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో అమరావతి నిర్మాణాన్ని 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని, తొలి దశలో భాగంగా 48,000 కోట్లతో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు. తొలి దశ పనులు గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు 9,000 కోట్లు చెల్లింపులు కూడా చేసినట్టు చెప్పారు. ఈ నిర్మాణాలు దాదాపు 90% పూర్తయినట్టు చెప్పారు. తొలి దశలో సిటీ నిర్మాణం పూర్తి చేసి 2వ దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. రాజధాని విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ని ఇప్పుడు అమలు చేస్తామని, అయితే అంచనా వ్యయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉందన్నారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం 2015లో జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే అదే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఎలాంటి వివాదాలు లేకుండా 34,000 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపడతామని, సుమారు 3,600 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. 48,000 కోట్లతో చేపట్టిన ఈ తొలి దశ పనులు పూర్తవగానే 2వ దశలో గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. ఈ ఖర్చు గత మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనా వేశామని, మరోసారి టెండర్లు పిలిచి సవరించే అవకాశం ఉందన్నారు. అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో దీని మీద పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు.